అమ్మగారు కాఫీ తీసుకోండి అమ్మగారు, తీసుకోండి అమ్మగారు. చారు, అమావాస్య ఏమన్నా వచ్చిందా ఏంటి? రాజు, కర్రీ సైనాడ్లో జాలీ ఆంటీ రికమెండేషన్ ఏమైనా ఉందంటావా? ఏంటి సార్ స్మెల్ చూస్తున్నారు? అంటే కాఫీ స్మెల్ బాగుంది అందుకు. కాఫీ తాగడానికి సార్, స్మెల్ చూడడానికి కాదు. ఆ విషయం మాకు తెలుసులే. రాజు, అంటే ఏదైనా అయితే చూసుకురా, నువ్వు ఉన్నాగా. నిన్ను చూసుకోవాలంటే ముందు నువ్వుండాలి కదా. చల్లారిపోతుంది, తాగండి సార్. అమ్మగారు పని చేయకపోతేనే చేయలేదంటారు, పని చేస్తేనే పట్టించుకోరు. ఇట్టయితే మీరు ఈసారి కాఫీ అడిగినా సరే నేను పెట్టను. నా డౌట్ కూడా అదే చారు. అడిగినా గాని పంచే నువ్వు సడన్ గా కాఫీ ఇస్తే ఏదో డౌట్ గా ఉంది. అదా, రోజు పొద్దున్నే కాఫీ తాగితే రోజంతా ఫ్రెష్గా ఉంటుందని. అమ్మయ్యా, తాగింది. అమ్మగారు నేను చూసొస్తాను. ఆ కాఫీ కప్ అక్కడ పెట్టేళ్ళు, పగిలితే 500 బొక్క. పగిలిపోతుంది. అయినా కాఫీ కప్పుకి 500 వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. నా జీతంలో 50 రూపాయలు కూడా పెంచలేదు, కానీ కాఫీ కప్పుకి మాత్రం 500 అంట. 500. ఎవరు లేరేంటి? ఎవర్రా అది? కాలింగ్ బెల్ కూడా తాగుడు ముట్లాడుతుంది. అమ్మగారు, అమ్మగారు, అమ్మగారు! ఏమైందే? ఆవు కాకలేసినట్టు అలా అరుస్తున్నావు? పొద్దునేం తినలేదా? అమ్మగారు, బాంబు! బాంబు వెళ్తే ఫస్ట్ ఇంట్లో ఉన్న వాళ్ళే పోతారు. చూసారా అమ్మగారు, సార్కి మీరంటే ఎంత ప్రేమో. ఇది పేలితే మీరు పోతారని తెలిసినా కూడా మిమ్మల్ని వదిలేసిపోయారంటే మీరు పోయినా ప్రాబ్లం లేదనేగా అర్థం. నువ్వు ఆపవే. మనల్ని బాంబు పెట్టి పేల్చేంత బాద్షగాళ్ళు మనకెవరు లేరు. ఏదో ఎలక్ట్రిక్ డివైజ్ అయి ఉంటుంది. బాంబు కూడా ఎలక్ట్రానిక్ డివైజే కదా అమ్మగారు. నీకు అంత భయం వేస్తే నువ్వు కూడా మీ అయ్యగారితో పారిపో. పారిపోవడం మా ఇంటా వంటలు. అయితే నోరు మూసుకుని. అమ్మగారు జాగ్రత్త, చేతిలో వెళ్ళిందనుకో తర్వాత అన్ని పనులు నేనే చేయాల్సి వస్తుంది. సరే 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 సరే. రోజులు మారుతున్నా జీవితం మారదు. ఎవరికది? ఇంకెవరిది? నాదే. ఇన్ని రోజుల నుంచి మీరు ఇచ్చే జీతము మారలేదు, నా జీవితము మారలేదు. అయితే పని మాని. అంత పని నేనెందుకు చెప్తాను? అందుకే మానేమంటుంది. నా మీద పడ్డం మానేసి ఆ పొడుపు కథ ఏంటో చెప్పండి. బాంబు ఇంకా పేర్లేదా? ఇది వేరేలోకి మీరే పోయేలాగున్నారుగా. రండి సార్, ఏదో పొడుపు కథ ఇప్పాలంట. బాంబు కాదు ఇది. రోజులు మారదు, జీవితం మారదు. కొంచెంతో పాటు క్లూ కూడా వాడేచ్చేసాడు. అంటే మన వాచ్ చూడాలన్నమాట. ఏది నీ వాచ్? చారు, మరి నీది? నాకు వాచ్ ఎక్కడ అమ్మగారు? బయట ఉంటే ఫోన్లో చూస్తా, ఇంట్లో ఉంటే గోడకు చూస్తా. అంటే మనం ఇప్పుడు వాల్ క్లాక్ చూడాలన్నమాట. ఇదిగో పట్టుకో, పదండి వెళ్దాం. ఇటు చూస్తే ఏమి రాదు, తీస్తే వచ్చింది. అలా చూసావేంటి? తీయచ్చుగా. నువ్వు తీయొచ్చుగా. అంటే సేమ్ ప్రాబ్లం.
ఇది కావాలంటే నీ చేతిలోనే తాళం ఉందా? చేతిలో తాళమా? చేతిలో తాళం ఎవరుకుంటదబ్బా? మూర్చొచ్చులకు తప్ప. అంటే సార్ మూసి నదులు ముచ్చేత్తా. హా, కిచెన్. కిచెనా? కిచెన్ ఎలా అమ్మగారు? అంటే ఇప్పుడు నేను మీ అయ్యగారు కిచెన్ లోకి రాము కదా. అంటే ఇప్పుడు మేమిద్దరం వంట చేయం. అంటే మా చేతికి తాళాలు ఉన్నట్టేగా. సూపర్ అమ్మగారు. అంతే కదా. సూపర్. మరి ఇంకేంటి, పదండి. పదండి. ఎవరో అన్నారండి తాళాలు తప్పెట్లు అని. పో నువ్వు చెప్పవే ఆ పొడుపు కదేంటో. అమ్మగారు చేతికి తాళాలంటే ఇంటి తాళాలో బీరువా తాళాలో అయి ఉంటది. ఇంటి తాళాలు ఎలాగో మీ దగ్గర ఉండవు కాబట్టి బీరో తాళాలు. అమ్మగారు కింద చూడండి. సంజయ్ నాకు డౌటు. ఇప్పుడు మన బీరువలో ఉండేది ఇది మందే కదా అవుతుంది. పొరపాటు నేను ఎవరైనా పెట్టాలనుకో వాళ్ళకి తాళంచి ఉండాలి కదా. అవును సార్, బీరువా కింద ఉంటుందేమో చూడండి. బీరువా కింద ఎందుకు ఉంటుంది? సంజయ్ షోకేజ్లో బుట్ట బొమ్మ ఇస్తుందమ్మా పుత్తడి బొమ్మ. అంటే షోకేసులు ఉందా? పదండి వెళ్దాం. ఇదేంటి ట్రైన్ టికెట్స్ ఉన్నాయి? మ్యాప్ పెట్టుకుని పోవాలంటే మీరు పోలేరేమోనని డైరెక్ట్ గా ట్రైన్ టికెట్లు ఇచ్చినట్టున్నారు అమ్మగారు. ఓహో క్లూ ఇచ్చారన్నమాట డైరెక్ట్ మనకు వచ్చామని. మీరు ఆగండి సార్, క్లూలు కోళ్ళు అని లక్ష్మీదేవి డైరెక్ట్ గా తలుపుకోవటం ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. అది మీ దయ వల్ల. తొందర తీసుకురండి సార్. అదేంటి నువ్వురావా? 2 టికెట్లతో ఎంతమంది పోతారు అమ్మగారు? అయినా నాకు ఈ ఇల్లే దేవాలయం. నాకు ఇది ఉంటే చాలు. ఎలాగో మీకు హెల్ప్ చేశాను కాబట్టి నాకు 1 కేజీ బంగారం ఉంచండి. కేజీ బంగారమా? అది బంగారం అనుకుంటాం బంగాళదుంపలు అనుకుంటాం చారు. బస్తాలు బస్తాలు దొబ్బేసి నాకు 1 కేజీ బంగారం వేయడానికి ఎడుతున్నారా? బస్తాలతో ఉంటే నీకెలా తెలుసు? గుప్త నిధులంటే గ్రాములో కొలుతారా సార్ ఎవరైనా? అమ్మగారు మీరు ఇట్టే మాట్లాడుతున్నారని ట్రైన్ తుర్రుమని పోద్ది. అవును రాజు, పదే వెళ్దాం. హలో సుశీల, సెట్ చేసా. వాళ్ళు ఇప్పుడే జంప్ అయ్యారు. నువ్వు తొందర వచ్చేసాయి. నువ్వు వచ్చేసరికి అంతా సెట్ చేసి ఉంచుతా, సరేనా? ఇదేంటి ఇంకా రాలేదు? చా, ఎప్పుడు చూసినా లేటే. ఈ లోపల 2 సెత్త పోలా. ఇదేంటి చేతిగా ఉంది? ఎక్కడుంది? Butterfly song. Now we are singing a butterfly song. Butterfly, 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 చారు బీరు అమ్మగారు ఏంటిది? మీరు పోలేదా అమ్మగారు? అంటే మమ్మల్ని పంపించేసి నువ్వు ఒక్కదాని సిట్టింగ్ ప్లాన్ చేసుకుందాం అనుకున్నావా? మీరు కూడా కూర్చుంటారు అనుకోలేదు సార్. చారు అమ్మగారు ఇదంతా నీ ప్లానే కదా? కరెక్ట్ గానే ప్లాన్ చేశానే. ఎలా కనిపెట్టారు? ట్రైన్ టికెట్ అని చెప్పి ప్లాట్ఫామ్ టికెట్లు ఇచ్చావు. ఏదో ఆటోకి ముందు చూసిన కూడా సరిపోయింది. అక్కడికి వెళ్ళేటప్పుడు చూస్తే పరువంతా పోదును. ఈ చూసి పనికి మాలింది, ఏది సక్క చేయదు. సుశీల్ ఎవరు? పని మనిషి, నా సిట్టింగ్ పార్ట్నర్. అసలు నువ్వేంటి, తాగడం ఏంటి? అసలు ఈ ట్రెజరీ ప్లాన్ అంతా నీదే కదూ? అసలు తాగాల్సినంత అవసరం ఏంటే? కష్టాలు గుర్తొచ్చాయి అమ్మగారు. మందైతే మర్చిపోతారంటగా అని ఎవడు చెప్పాడు? నా మొగుడు. ఆడు కూడా అందుకే తాగుతాడంట. వాళ్ళు తాగడానికే పిచ్చి పిచ్చి కారణాలన్నీ చెప్తారు. అయితే నమ్మేస్తావా? నా ఫ్రెండ్ చూసిలా కూడా అదే చెప్పింది అమ్మగారు. అసలు ఈ కష్టాలేంటి చారు? అప్పులు. అప్పులా? అప్పులు నీకేంటి? నాకు కాదు, నా మొగుడికి. ఆడు చేసే అప్పులు తీర్చే నీకే నేను చేసే తిప్పలు గుర్తొచ్చినాయి. ఏంటో ఆ తిప్పలు? రోజు కడగాల్సిన కప్పులు
అయిపోయిన పప్పులు ఉప్పులు, తిరిగి తిరిగి అరిగిపోయిన చెప్పులు, ఇక చెప్పుకుంటూ పోతే కుప్పలు కుప్పలు. అబ్బా ఆపవే చారు. తాగితే ప్రతి ఒక్కరు ఇదే సోచి చెప్తారా? ఆ మాట నా వైపు చూసి ఎందుకు చెప్తున్నావు? చారు ఇంకా తాగించాలు, ముందా బాటిల్ తీసి బయటపడే. బంగాళాటి బాటిల్ బయటపడమంటున్నావు? చారు అది ఫ్రిడ్జ్ పెట్టు. ఎందుకు, నువ్వు తాగడానికా? అది కాదు, ఎవరైనా ఇరుగు పొరుగు చూసారనుకో అదేదో నేను తాగేస్తాను అనుకుంటారు, అందుకని ఫ్రిడ్జ్ లో పెట్ట. తాగనియండి అమ్మగారు. పాపం సారికి ఎన్ని కష్టాలు ఉన్నాయో. అయినా తాగడం తప్పు కదా అమ్మగారు, తాగి వాగడం తప్పు. నువ్వు చేసేదేంటి? అయినా నువ్వు తాగడం కోసం ఇదంతా చేసావా? ఇంట్లో తాగుదామంటే నా మొగుడు కలిసి తాగుదామంటాడు అమ్మగారు. మళ్ళీ నా మీద భయం పోద్ది. నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు చెప్పండి. అయినా దానికి ఇంత డ్రామాని ఎందుకు చారు? చెప్తే మేము ఊరెళ్ళిపోయేవాళ్ళంగా. చెప్తారు సార్, నేను తాగాలి, దానికి మీ ఇల్లు కావాలి, మీరు ఊరు వెళ్ళాలి అని. అసలే అమ్మగారు అంటే నాకు ప్రాణం. అమ్మగారు కానీ ధైర్యంగా పమ్మని చెప్తాను చెప్పండి, అందుకే ఈ ప్లాన్ వేసాను. చారు పని చేయడం రాదు గాని ఇలాంటి పనికిమాలిన ప్లాన్లు వేయడం మాత్రం బాగా వచ్చు. అమ్మగారు మీరు ఊరికే పని రాదు అనడం వల్లే ఆ బాధతోనే సగం తాగేస్తున్నాను. అవును సంజ, చారు చాలా బాధలో ఉంది, కనిపిస్తుంది కదా, లేకపోతే అంత తాగి ఊగిపోదు కదా. బీర్ బాటిల్ మీద ఇంట్రెస్ట్ తగ్గిస్తే బాగుంటుంది.